డాక్టర్ అంది సత్యం గారు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పార్టీ పైన ఒక పార్టీ పదే పదే ఆరోపణలు చేసుకుంటుంది. అసలు ఇందులో కుటుంబ పాలన అనే దానికి అర్థం వేరని చెప్పేసి ఇందాక రావులి గారు చెప్పారు. ప్లస్ కూడా ఆయన ఏమో పాలించిన గాంధీల ఒక కుటుంబం వాస్తవం అంటున్నారు. దీన్ని కాదా ఎలా చూడాలి అసలు? సార్? ఒక నిమిషం వస్తానండి. సీతారామరెడ్డి గారు, అంది సత్యం గారు చెప్పండి. ఇవాళ వారసత్వం అంటే ఒకటి ఉద్యమ వారసత్వం ఉంటుంది, పదవుల వారసత్వం ఉంటుంది. కాబట్టి ఉద్యమ వారసత్వం ఉంటే ప్రజలు అంగీకరిస్తారు. అంటే ఒక కుటుంబంలో తండ్రి కొడుకులు పిల్లలు అందరూ కూడా జైల్లో పోయినటువంటి చరిత్ర స్వాతంత్ర ఉద్యమంలో ఉంది. ఆ తర్వాత ఉద్యమంలో కూడా ఉద్యమాల్లో పాత్ర వహిస్తే ఖచ్చితంగా ఒకే కుటుంబ సభ్యులైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. సాయుధ పోరాటం తెలంగాణలో ఒకే కుటుంబం నుంచి అనేక మంది చేసిన వాళ్ళు, అనేక మంది కుటుంబాలను కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. సాయుధ పోరాటమే కాదు, ఆ పార్లమెంటరీ ఉద్యమంలో కూడా అటువంటి ఉద్యమం నిర్వహిస్తే వారసత్వం అనేటువంటిది చర్చకు రాదు. అలా కాకుండా ఏ ఉద్యమ నేపథ్యం లేకుండా తండ్రి పిల్లలకు, పిల్లలు ఇంకో పిల్లలకు పదవులు ఇచ్చుకుంటూ పోతే అది వారసత్వంగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది, ప్రజల్లో ఆ పాత్ర లేకపోతే. కాబట్టి ఇవాళ కేసీఆర్ కుటుంబ వారసత్వం లేదా నెహ్రూ కుటుంబ వారసత్వాన్ని అట్లా కంపేర్ చేయాలి తప్ప, మనం కుటుంబ సభ్యులు రాజకీయాలు ఉండరు కాబట్టి కుటుంబ వారసత్వం అనేటువంటి అవకాశం లేదు. అందుకని ఇవాళ ఖచ్చితంగా రెండు కుటుంబాలను పోల్చినప్పుడు ఆ నెహ్రూ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ప్రాణత్యాగాలు ఉన్నాయి వాటిల్లో. దాంట్లో నెహ్రూ జైలు చేయబడ్డాడు. తర్వాత నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేసింది. తర్వాత రాజీవ్ గాంధీ దేశ ఇంట్రెస్ట్ల కోసమే, ఎందుకంటే శ్రీలంకలో డిగో గార్షియా నుంచి అమెరికా వచ్చి స్థావరాలు ఏర్పాటు చేయాలనుకుంటే అంతకు ముందే మన ఒడ్డున అమెరికా రావటం కరెక్ట్ కాదని ఐపీకే పేరు మీద శ్రీలంకలో జోక్యం చేసుకోండి. అలా శ్రీలంకలో అమెరికా జోక్యం చేసుకోకుండా కాపాడినందుకు శ్రీలంక ఉగ్రవాదులు రాజీవ్ గాంధీ చంపేశారు. అంటే ఫర్ నేషనల్ ఇంట్రెస్ట్ ఈ సాక్రిఫైడ్. కాబట్టి ఇట్లా సాక్రిఫైస్ చేసినటువంటి ఇవన్నీ కూడా మనం కుటుంబ వారసత్వం అనలేము. తర్వాత ఇవాళ వచ్చినటువంటి దాంట్లో కేసీఆర్ ఉద్యమం చేశాడు, కానీ వారసులు ఉద్యమం చేశారన్నప్పుడు ఖచ్చితంగా హరీష్ రావుని మనం కుటుంబ వారసుడు, రాజకీయాల వారసత్వంకి వచ్చినాయి అనలేం. కానీ మిగతా వాళ్ళ విషయాలకు వచ్చినప్పుడు అది కొంతమేరకు వర్తించేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఉద్యమంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఉద్యమం లేకపోతే కేవలం ఆ పదవిలో ఉన్నటువంటి తండ్రి తాతో నామినేట్ చేస్తే ఖచ్చితంగా అది కుటుంబ పాలన అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండిటి మధ్య సన్న గీత ఉంది. ఆ గీత చెరిపేస్తే రెండిటి మధ్య తేడా ఉండదు. కాబట్టి ఇవాళ ఒకే కుటుంబం అసలు పార్టీని పోషించి ఆస్తులు త్యాగం చేసి పోషించినటువంటి ఉన్నాయి. వాటిని మనం కుటుంబ వారసత్వం ఎక్కడంటాం? అట్లాగే కుటుంబ సభ్యులందరూ రాజకీయాల్లో ఉండి ఏమి సంపాదించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా ఉదాహరణలు మన రాష్ట్రంలో కూడా. అటువంటి వాళ్ళని కుటుంబ వారసులని మనం అనగలుగుతామా? కాబట్టి ఇటువంటివన్నీ కూడా మనం మెజర్ చేయాలంటే, అంటే కొలబద్ద ఏమిటంటే ఉద్యమం, త్యాగం, ఈ రెండు ఉన్నప్పుడు ఒకే తండ్రి కొడుకు బిడ్డ లేదా తండ్రి మనవడు తాత ఎవరున్నా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి రెండింటిని ఒకే అర్థంలో వాడి ఎవరి పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే అది మనం పార్టీ కొరకు పాకులాడుతుంటే అనిపిస్తుంది. కాబట్టి జనరల్ పబ్లిక్ ఈ సాక్రిఫైజెస్ని, తర్వాత నిస్వార్థంగా ఉండటాన్ని, ఈ రెండింటినే మనం గమనంలో తీసుకోవాలి తప్ప వర్ణించేటప్పుడు ఒకే కుటుంబం సభ్యులంతా ఉండి ఆస్తులు కూడా పెట్టుకుని అనుకోండి ఖచ్చితంగా వారసత్వం అంటాం, త్యాగాలు చేసారు అనుకోండి వారసత్వం అనం. కాబట్టి దాంట్లో ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి, కొలబద్దలలో డిఫరెన్సెస్ ఉన్నాయి. అట్లా మనం అనాలిసిస్ చేయాలి తప్ప ఎవరి పార్టీని వాళ్ళు సమర్థించుకోవటానికి ఎదురు పార్టీ కుటుంబ వారసత్వం అనేటువంటి చర్చ వాళ్ళు నడుస్తూ ఉంది. కానీ ప్రజల గమనంలో ఉంది ఏది ఏమిటి అనేది. ఇవాళ కేసీఆర్కు ఫ్రీగా పదవి రాలే, ఉద్యోగానికి నాయకుడు ఉండడు కాబట్టి నాయకత్వం వచ్చింది. అట్లాగే నెహ్రూకు కూడా ఫ్రీగా రాలే, 10 ఏళ్ళు జైలు జీవితం, సకల ఆస్తులు త్యాగం చేసినటువంటి కుటుంబం. కాబట్టి ఇవాళ ఇన్ని తరాలు గడిచినా మరి నిస్వార్థంగా పనిచేసి సాక్రిఫైస్ చేస్తే మనం వాటిని కుటుంబం వారసత్వం అనలేం. అది ఏ కుటుంబం అయినా, ఏ పార్టీ కుటుంబం అయినా అట్లా మెజర్ చేయాలి తప్ప ఎదుటి పార్టీ కుటుంబ వారసత్వం అని చెప్పి స్కోర్ చేయడానికి ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు కొనసాగుతూ ఉన్నాయి.